మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, మా మామగారు ఉన్నారు. వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ ఫెసిలిటీస్? మా మామగారు లెగలేరు, ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. పెన్షన్ మొత్తం చూసుకుంటున్నారు. రేషన్ కూడా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. పెన్షన్ కూడా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరి ఏంటి, ప్రభుత్వం బాగుందా? నచ్చిందా మీకు కూటమి ప్రభుత్వ పాలన? నచ్చింది మేడం, నచ్చింది. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా? వీళ్ళు వాళ్ళని మేమేం చెప్తామండి. మాకు ఏదైనా సరే ఎవరైనా మంచి చేస్తే రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మాకున్న ప్రాబ్లం ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు ఇమీడియట్గా అది క్లియర్ చేస్తే చాలు, అంతేనండి. సూపర్ 6 వాళ్ళు అన్నారు, హామీ ఇచ్చారు ఎలక్షన్స్ టైంలో, అవన్నీ నెరవేరినాయి అనుకుంటున్నారా? చెప్పిన కొన్నే చేశారు అనుకుంటున్నారా? కొన్నే చేశారా అంటే మరి ఇంటింటికి కూడా ఇస్తానన్నారు. మాకు వాటర్ ప్రాబ్లం ఉంది. ప్రతిసారి 3 సార్లు 4 సార్లు మేము ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసాం. మరి మాకు అది క్లియర్ అవ్వలేదు. రెస్పాన్స్ లేదా? ఏమి రెస్పాన్స్ లేదంటే రీసెంట్గా 2 days బ్యాక్ వెళ్ళి అడిగితే ఆ కంప్లైంట్ గురించి మేము మాట్లాడేమలే అమ్మా అన్నారు. మరి దాని గురించి అయితే మాకు ఇంకేం చెప్పలేదు. అంటే మేడం, ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఈ మధ్య. ప్రజా దర్బార్లో సమస్యలన్నీ చెప్పొచ్చు అనేసి అంటున్నారు కదా, మరి చెప్పారా? కంప్లైంట్ రైజ్ చేశారా? లేదు మేడం, మేము అక్కడికి వెళ్ళలేదు. అసలు నేను అక్కడికి వెళ్ళలేదు. నేను జస్ట్ ఆఫీస్కి సచివాలయంకి వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చాను. సార్, అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసుకున్నాము, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒపీనియన్ ఏముందండి, అమరావతి రాజధాని అయితే మంచిదేనండి. ఎప్పుడో తీసుకెళ్ళి 3 రాజధాని ఇక్కడ పెడతాం అంటున్నారు. దానికంటే అమరావతి ఇక్కడ పెడతాం బెటరు. అది ఇక్కడ పెడతాం చాలా బాగుంది. ఎలా ఉంది సార్ కూటమి పాలన? ఎలా ఉంది? బాగానే ఉందండి, కొంచెం బాగుంది. ఇదే కంటిన్యూ అయిపోతే అభివృద్ధి బాగుంటుంది. రైతు భరోసా గురించి ఏమంటారు సార్? రైతులకి అసలు అంత చేయూత అందుతుందంటారా కూటమి ప్రభుత్వంలో? అందుతుందని అంటున్నారు అందరూ. బాగానే ఉందండి. ఎన్ని విడతలు పడినాయి సార్? ఇప్పుడు వాళ్ళు విడతల వారికి ఇస్తున్నారు కదా, ఎన్ని విడతలు పడినాయి ఇప్పుడు రైతులకి? 2 విడతలు పడినట్టు. 3వ విడత సార్? 3వ విడత పడిందండి. 3వ విడత 7,000 ఎంత పడినట్టుంది. అయితే సార్, వృద్ధాప్య పింఛన్ గురించి ఏంటి? వృద్ధాప్య పింఛన్ బాగా పెంచారు కూటమిలో, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? వృద్ధాప్య పింఛన్ కూడా 4,000 దాకా చేశారు. అందరికీ చాలా బాగుందన్నారు. అంటే అన్ని పాజిటివ్స్ చెప్తున్నారు. అంటే సూపర్ 6 అమలు అయిందా? సూపర్ 6 అమలు అయింది కండి. మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కంటిన్యూ అయితే ఈ ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి మార్చిపట్టాలి, మళ్ళీ అన్ని రంగులు కానీ చూస్తారు, మళ్ళీ మార్చిపట్టాలి. మీ ఉద్దేశంలో కూటమి సక్సెస్ ఫార్ములా ఏంటి సార్? అంటే 2 ఏళ్లలోనే సక్సెస్ అయింది అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయారు బాగుంది అని. ఏంటి వాళ్ళు యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, కూటమి ఫార్ములా? కూటమి ప్రాబ్లం అంటే అంతా మంచి పనులు చేస్తున్నారు. అందరికీ చేయాల్సిన మంచి పనులు చేస్తున్నారు. రోడ్లు వేయటం కానీ మొత్తం అన్నీ బాగున్నాయి కాబట్టి జనం కూడా మళ్ళీ వేస్తారు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం పాలన స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోబోతుంది. మీ ఒపీనియన్ ఎలా ఉంది కూటమి పాలన పైన? కూటమి పాలనలో చాలా బాగున్నామమ్మా. ప్రజలందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రజెంట్ చెప్పాలంటే వచ్చిన 10 నెలల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడం మొదలుపెట్టారు. అది దాని తర్వాత ఒక్కొక్కటి ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే దాని గురించి చంద్రబాబు గారు విజనరీ అని ఎక్కిరిచ్చేవాళ్ళు. బట్ ఆయన విజనరీ ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చాలామంది చాలా రకాలుగా చూస్తున్నారు. అది ఎలాగనేది కూడా నేను వివరించి చెప్పగలను. ఇవాళ పరిశ్రమలు వచ్చాయి అంటే కారణం బాబు గారు విజనరీ. దానికి సహకారం అందించిన పవన్ కళ్యాణ్ గారు అండ్ మన కూటమి నాయకులు మన మోడీ గారు. వీళ్ళ గురించి ఆలోచించుకుంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా అమల్లో పెట్టి చూపించారు. ఈ 2 సంవత్సరాల్లో జరగందంటూ ఏమీ లేదు, ప్రతిదీ జరిగింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయి. దాదాపు 99% అన్నీ పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కూడా ఇంకొక సంవత్సరంలో అది కంప్లీట్ అయ్యి అందరికీ నీళ్లు అందుతాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయిపోయింది. మన రాజధాని అమరావతి కోసం ఎంతవరకు అయితే చాలామంది ఫైట్ చేశారు. ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మగవాళ్ళు అందరూ అన్ని విధాలుగా ఫైట్ చేశారు. ఇవాళ మనం దాన్ని సాధించుకున్నాము అంటే కూటమి ప్రభుత్వం సహకారమే. అయితే మ్యామ్, కూటమి పొత్తు లేకపోతే రాలేరంటారా, నెగ్గలేరంటారా? అందులో ఎలాంటి సమస్య లేదమ్మా. కూటమి ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది వచ్చి తీరుతుంది. ఎందుకంటే మావిగన్ అని చెప్పి ఒక పెద్ద పేరు పెట్టారు. ఆ పేరుని ఎలా ఇచ్చేసారో కూడా మీరు చూశారు. ప్రజలు ఇవాళ ఆ ప్రభుత్వం చేసిన ప్రతి తప్పుని నిగ్గదీసి అడగడానికి రెడీగా ఉన్నారు. అయితే మ్యామ్, ఇప్పుడు సూపర్ 6 అమలు అయ్యాయి అంటారా? ఈ పాలన విషయానికి వస్తే సూపర్ 6 అమలు చేశారా? సూపర్ 6 చాలా వరకు అమలైందమ్మా. 1, 2 ఆగాయి. అవి కూడా మన 5 ఏళ్ళ ప్రభుత్వం గడిచే లోపు
ఖచ్చితంగా జరుగుతుంది. వృద్ధులకు ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వంలో? వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారమ్మా. వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట వాళ్ళు ఇచ్చిన హామీ వాళ్ళకి అమౌంట్ అనేది పెంచుతామని చెప్పారు. అది చేసి దాన్ని ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు 2 సార్లు 3 సార్లు పెంచుతామని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ ఇప్పుడు అలా కాదు. 1వ తారీఖు వచ్చే లోపే 31 ఆదివారం అయినా 1వ తారీఖు ఆదివారం అయినా ఇంటింటికి ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంది అంటే జనాలు అందరూ అది గమనిస్తారని అనుకుంటున్నాను. అవును మ్యామ్, పింఛన్ అయితే ఎమ్మెల్యేలు సైతం వెళ్ళిస్తున్నారు, అది మంచి పరిణామమే. అయితే ఇంతకు ముందు రేషన్ ఇంటికి వచ్చి ఇచ్చేది, ఇప్పుడు ఇంటికి రావట్లేదు, వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్. అంటే దానికి కూడా రీజన్ చెప్పారనుకోండి, మీరు ఎలా అనుకుంటున్నారు దీన్ని? అమ్మ తప్పులేదు. ప్రతి ఒక్కళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టడం అనేది మన కట్టే ట్యాక్స్లోంచే వస్తాయి. అవి జనాలు అది అర్థం చేసుకోవాలి. మీరు ఇంతకు ముందు వీళ్ళు జగన్ ప్రభుత్వంలో ఏం చేశారో చూశారు. వాలంటీర్లు అని చెప్పి వాలంటీర్లు సగం తినేసిన విషయాలు కూడా మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా వీళ్ళు వృద్ధులు అయితే కనుక ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. కొంచెం టైం తీసుకొని అయినా 15వ తారీఖు వరకు మనకి రేషన్ అనేది అందిస్తున్నారు. అది గమనించండి. అంటే ఇప్పుడు కొంతమంది అన్నట్లుగా నాయకుడే సేవకుడు అయ్యాడు అంటారా, మధ్యలో ఎలాంటి మీడియేషన్ లేకుండా? ఖచ్చితంగా అది నాయకుడు సేవకుడు అయ్యారు అన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఇంటికి ఎవరమ్మా వెళ్ళేది, ప్రతి ఇంటికి గుమ్మం తొక్కి ఆ గుమ్మంలో కూర్చొని నీ పరిస్థితి ఏంటి, నీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మీకేం తెలుస్తున్నాయి, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరమ్మా తెలుసుకుంటుంది? కానీ మా నాయకులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి గుమ్మం తొక్కుతున్నారు, వెళ్ళి అడుగుతున్నారు, స్వయంగా తెలుసుకుంటున్నారు, వాళ్ళకు రావాల్సినవన్నీ అందేలా చేస్తున్నారు.